హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ సిద్రా కాయిన్ గురించి మనమైతే చాలా రోజుల నుంచి అయితే మైనింగ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మైనింగ్ యాప్ కూడా చాలా రోజులైతే కంప్లీట్గా ఆగిపోయింది. సో అదైతే కొంతమందికి అయితే రన్ అవుతుందని అయితే చెప్తున్నారు, కొంతమందికి అయితే రన్ అవ్వట్లేదు. ఇది కూడా వచ్చేసి ఇది ఓపెన్ అవ్వడం కూడా కొంతమందికి ఏమో క్రోమ్లో ఓపెన్ అవుతుందని, ఇంకొంతమందికి ఏమో యాప్లో ఓపెన్ అవుతుందని అయితే చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే నాకైతే రీసెంట్గా యాప్ అప్డేట్ అయితే అయింది. యాప్ అప్డేట్ అయిన తర్వాత యాప్లోనే ప్రతిరోజు మైనింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అన్నీ కూడాను కొంచెం అంటే కేవైసీలో కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. అవి నాకైతే వీడియో కేవైసీ అయితే అవ్వలేదు. వీడియో కేవైసీ ఎవరైనా అయిన వాళ్ళు ఉంటే ఓకే, దీని గురించి అంటే ఈ వీడియో అయితే మీరైతే చూడడం అవసరం లేదు, దయచేసి స్కిప్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు వీడియో కేవైసీ కన్నా చేసుకోవాలి అంటే మీరైతే పైన షేర్ ప్రొఫైల్ అంటే ఇక్కడ డీపీ క్రిప్టోస్ అని చెప్పి ఉంది కదా, కింద కేవైసీ పోర్ట్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడైతే ప్రెస్ చేయండి. ఇక్కడ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇదైతే బ్రౌజర్లోకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత డౌన్లో మీకు వ్యూ డాక్యుమెంట్స్ ఉంది కదా, ఈ వ్యూ డాక్యుమెంట్స్ అనే దాని మీద అయితే మీరు కనుక ఒకసారి ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, వ్యూ సెషన్స్ వ్యూ డాక్యుమెంట్స్ ఉంది. వ్యూ డాక్యుమెంట్స్ అనే దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. యువర్ కేవైసీ స్టేటస్ నీడ్ ఫేస్ ట్రాకింగ్ అని అయితే చూపిస్తుంది కదా, ఫేస్ ట్రాకింగ్ కావాలి అని చెప్పని అయితే అడుగుతుంది అనమాట. ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక నార్మల్ ఫేస్ తర్వాత ఒక స్మైలీ ఫేస్ అని అడుగుతుంది అనుకుంటా. సరే చూద్దాం ఏం అడుగుతుందో. సో నేనైతే ఇక్కడ గో అని అయితే ప్రెస్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ దిస్ ఎక్స్ప్రెషన్స్ హ్యాపీ ఎమోషన్స్ అని చెప్పని అయితే వచ్చింది. వాంట్స్ టు యూజ్ యువర్ కెమెరా అని చెప్పని అయితే అడుగుతుంది అనమాట. అలో దిస్ టైమ్ అని చెప్పని అయితే ఇచ్చాను. ఓకే, క్లోజ్ ఎనీ బబుల్స్ టు ఓవర్లెస్ట్ యాప్స్ దెన్ అంటే పక్కన ఏమైనా యాప్స్ ఓపెన్లో ఉన్నాయేమో ఒకసారి క్లోజ్ చేయండి అని చెప్పని అడుగుతుంది. ఓకే, ట్రై అయ్యాను అని చెప్పని ఇస్తున్నాను. సో ఇదైతే అవ్వట్లేదు. సరే వేరే విధంగా అయితే చూద్దాము. ఇక్కడైతే పైన షేర్ బటన్ ఉంది కదా, ఈ షేర్ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడైతే షేర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆప్షన్స్ వస్తాయి కదా, వాటిలో అయితే మీరు క్రోమ్ని సెలెక్ట్ చేసుకోండి. క్రోమ్ని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే గూగుల్ క్రోమ్లో ఇదైతే ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయినప్పుడు గూగుల్ క్రోమ్లో పైన 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, రైట్ సైడ్లో పైన ఈ 3 డాట్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కేవైసీ పోర్ట్ ఫాలోయింగ్ అని చెప్పి ఇక్కడ ఫాలో అని కనుక అంటే ఫాలోయింగ్ అయితే అయిపోండి. సో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే కనుక ఎక్కడైతే సైట్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ హోమ్ పేజ్ న్యూ ట్యాబ్ సైట్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. సైట్ సెట్టింగ్స్ అన్నది అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కెమెరా ఆస్క్ ఫస్ట్ అని ఉంటుంది కదా, కెమెరా అనేది అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం వీటికి పర్మిషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే బ్లాక్డ్ అని ఉంది కదా, ఏదో పైన బ్లాక్డ్ 1. ఇక్కడ నాకు ఎలా ఉన్న దాంట్లో గెట్ కేవైసీ తర్వాత ఐస్ మల్డోరిని ఎంఈఎక్సీ మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇవైతే కేవైసీ అయితే అయిపోయింది కదా. సో నెక్స్ట్ అయితే పైన బ్లాక్డ్ అని చెప్పని అయితే ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి ఐడి డాట్ కేవైసీ ఆటోమేటికల్లీ బ్లాక్డ్ అని ఉంది. ఇదైతే ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఎలో అని చెప్పని అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరైతే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత సో ఇప్పుడైతే ఒకసారి రిఫ్రెష్ అయితే చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత అయితే చూసారు కదా, ప్లీజ్ స్టార్ట్ వీడియో అని చెప్పని ఉంటుంది. ఇక్కడైతే హ్యాపీ ఎమోషన్ అయితే ఇవ్వాలన్నమాట. మనం కనుక కెమెరా ఓపెన్ చేసేసి ఒక 3 సెకండ్స్ కనుక అలా ఉన్నట్లయితే స్మైలీ ఫేస్ అయితే పెట్టాలన్నమాట. సో అది వచ్చేసి ఆటోమేటిక్గా అయితే ఫోటో అయితే తీసేసుకుంటుంది. తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. అప్లోడ్ అయిన తర్వాత మీరైతే చూసారు కదా, అన్ని గ్రీన్ టిక్ అయితే వచ్చేసేసాయి. చూసారు కదా ఫ్రెండ్స్, యువర్ కేవైసీ స్టేటస్ ఇన్ వెరిఫికేషన్ క్యూ అంటే వెరిఫికేషన్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ అయితే కంప్లీట్ చేసేసాము. ఇక్కడైతే లాస్ట్లో ఉంది కదా బ్లూ కలర్, ఇది కనుక సెలెక్ట్ చేస్తే ఇఫ్ యువర్ స్టేటస్ ఈజ్ ఇన్ వెరిఫికేషన్ క్యూ యువర్ డాక్యుమెంట్ ఈస్ కరెంట్లీ ఇన్ ద వెరిఫికేషన్ క్యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ద ప్రాసెసింగ్ టు బి కంప్లీటెడ్. ఒకవేళ మీరు కనుక ప్రాసెస్ చేసినట్లయితే అంటే ఫోటో దిగి మనం కేవైసీ కనుక ఇచ్చినట్లయితే కేవైసీ ప్రాసెస్లో ఉంది అని కనుక చెప్పినట్లయితే వెరిఫికేషన్ క్యూలో ఉంది. సో మీరైతే కొంచెం వెయిట్ చేయండి అని అయితే ఇస్తున్నారు. సో మీరు ఎవరైనా కేవైసీ కనుక వీడియో కేవైసీ కనుక అవ్వకపోతే కనుక ఇలా అయితే కంప్లీట్ చేసేసుకోండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఇక్కడ మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను, లేదా నాకు టెలిగ్రామ్లో అయితే మెసేజ్ అయినా చేయొచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మనం చేసే మంచి మంచి ఎయిర్ డ్రాపుల్లో బ్లమ్ ఎయిర్ డ్రాప్ ఒకటి. ఇది వచ్చేసి చాలా మంచి మైనింగ్ యాప్ అనమాట. దీని గురించి చాలా చెప్పుకోవాల్సిన విషయాలు అయితే ఉన్నాయి. సో తర్వాత అయితే వీడియో చేస్తాను. ముందైతే మీరు వచ్చేసి వ్యాలెట్ అయితే ఇంకా కనెక్ట్ చేసుకోండి. వ్యాలెట్ కనెక్ట్ చేసుకుంటే మనకి లెవెలప్ అయితే కూడా అవుతుంది కదా. ఇక్కడైతే ప్రజెంట్ హోమ్ అని ఉంది కదా, డౌన్లో బటన్, దాని తర్వాత టాస్క్స్ అని ఉంటుంది. టాస్కులు ఇవి ఎవరైనా కానీ పెండింగ్ కనుక ఉంటే అందరూ అయితే ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే చేసేసుకుంటేనే ఇప్పుడు చూశారు కదా, ఫాలో బ్లమ్ అని యూట్యూబ్ 90 బ్లమ్ పాయింట్స్ అని అట్లా వచ్చాయన్నమాట. ప్రతి ఒక్క దానికి కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ పెరిగితేనే మనకి బ్లమ్ టోకెన్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్కి సంబంధించిన బటన్ అనమాట ఇది. తర్వాత ఎన్ని అయితే ఉంటాయో అంటే ఇది 10 మెంబర్స్కి మాత్రమే అని చెప్పేసి తెలుసు కదా. ఇంకా 5 అవర్స్ ఉంది. 5 అవర్స్ కనుక అయినట్లయితే 198 ఎంత ఉన్నాయి. ఇంకా కొన్ని కనుక పెంచి వస్తే నేనైతే ఇవి క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా క్లైమ్ చేసుకుంటూ ఉండండి. ఇదైతే ఖచ్చితంగా అయితే మర్చిపోవద్దు. అంటే ఇక్కడ క్లైమ్ చేసుకోవడం చాలామంది మర్చిపోతున్నారు. ఇక్కడ ఇందాకైతే ఒక సబ్స్క్రైబర్ అయితే పెట్టారు మెసేజ్, ఇలా ఉందని కూడా తెలియదండి అని చెప్పాను. నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను, మీరు మేబీ చూడలేదేమో. ఆ వీడియోలో కూడా నేను పూర్తిగా అయితే ఇచ్చాను. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాలెట్ అనే ఆప్షన్ ఉందన్నమాట. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఇక్కడ చూసారు కదా, లెవెలింగ్ అప్, కనెక్ట్ యువర్ వ్యాలెట్ యాక్సెస్ టు యువర్ అప్కమింగ్ క్రిప్టో ఫ్యూచర్స్, అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్ హార్డ్ టు బ్రింగ్ టు యూ సిమ్. సో వ్యాలెట్ కనెక్ట్ చేయమంటుంది కదా, కనెక్ట్ టు వ్యాలెట్ అని చెప్పాను అయితే ప్రెస్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్ అని ప్రెస్ చేస్తే చూసారు కదా, ఇవన్నీ మీకు మామూలుగా టన్ అయితే టన్ కీపర్, తర్వాత లేదు టెలిగ్రామ్ దాంట్లో కనుక చేసినట్లయితే టెలిగ్రామ్ ఓపెన్ ఇన్ టెలిగ్రామ్ అని చెప్పని పైన ఉంది కదా, ఇదైతే ప్రెస్ చేసుకోండి. లేదంటే నేనైతే బిట్గేట్ వ్యాలెట్లో అయితే చేస్తాను. సో బిట్గేట్ వ్యాలెట్ అయితే టచ్ చేస్తే ఇక్కడైతే బిట్గేట్ వ్యాలెట్ కాబట్టి ఇక్కడ బిట్గేట్ వ్యాలెట్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యాలెట్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి. సో మీరు ఎవరికి నచ్చిన ఇప్పుడు టన్లో మీరు చేసుకోవచ్చు అంటే టన్లో అయితే చేసుకోండి, అట్లా ఎలా అయితే అలా చేసేసుకోండి. సో ఇక్కడైతే అప్రూవ్ అని చెప్పి ఇచ్చేయాలి కదా, అప్రూవ్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నేను ఫింగర్ ఆథరైజేషన్ పెట్టాను. ఓకే, ఫింగర్ అయితే ఇచ్చేసాను. వ్యాలెట్ అయితే కనెక్ట్ అయ్యి అప్రూవ్డ్ అని చెప్పి వచ్చేసింది. ఓకే, రిటర్న్ టు వెబ్సైట్, మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళి రమ్మంటారని చెప్పి అడుగుతుంది. ఓకే, బ్యాక్ అయితే వచ్చారు. సో ఇక్కడైతే చూసారు కదా, టర్న్ కనెక్ట్ అని చెప్పని అయితే ఇక్కడ వచ్చింది. యాక్టివ్ అని చెప్పి వచ్చింది అనమాట. తర్వాత బ్లమ్ వ్యాలెట్ కనెక్ట్, ఈ 3 అయితే ఇంకా, ఈ 2 అయితే ఇంకా రాలేదు. సో ఇవైతే నెక్స్ట్ అయితే వస్తాయి. ముందైతే వ్యాలెట్ అయితే కనెక్ట్ చేసేసుకోండి.